నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. హైదరాబాద్లో జరుగుతున్న విధ్వంసం ఒక మనిషి రాజకీయ జీవితాన్ని ఎంత బలపరుస్తుందంటే ఆయన కేసీఆర్ కన్నా మించిన రాజకీయ నాయకుడు, కేసీఆర్ కన్నా చరిష్మా గల నాయకుడిగా ఎదిగే 95% ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా విధ్వంసం చేస్తున్నాడంటే ఆయనకు చెడ్డ పేరు వచ్చినట్టే అని మనం జనరల్లీ అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో జరిగే విధ్వంసం వల్ల ఒక మనిషి రాజకీయ అంటే ఉద్దండుడు, రాజకీయ చాణక్యుడు అనే పేరు గల కేసీఆర్ని మించిపోయే ఛాన్సెస్ 95% ఉన్నాయి. ఆ 5% ఎందుకు అంటే ఆయన అదృష్టం ఏమన్నా తిప్పి కొడితే కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఖచ్చితంగా జరుగు తీరుతుంది. మీ అందరికీ తెలిసిపోయి ఉండొచ్చు ఆ మనిషి ఎవరు. నేను గత ఒక నెలగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీని, ప్రతి ఒక్క ప్రెస్ మీట్ని, ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుని క్షుణ్ణంగా వింటూ ఉన్నాను. అసలు ఈ వ్యూహం వల్ల, ఈ విధ్వంసపు వ్యూహం వల్ల ఒక మనిషి కేసీఆర్ని మించిపోయే ఛాన్సెస్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఆయన స్టెప్ బై స్టెప్ వేసే అడుగులు ఎవరైనా ఆపడానికి చూస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయాల్లోనే ఇలాంటి ఘట్టము అరుదు. ఆ అరుదైన సమాచారాన్నే నేను మంచి మార్గం అనే ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. మీరు చూస్తూ ఉండండి మంచి మార్గం ఛానల్. బ్లాక్ అండ్ వైట్ విశ్లేషణ మీకు నచ్చితే. రేవంత్ రెడ్డి ఈ హైడ్రా వ్యూహం వల్ల ఏం సాధిస్తున్నాడు అని నేను గత ఎలక్షన్ కాగానే ఆయన వ్యూహంపై ఒక కన్నేసి ఉంచాను. అసలు ఈ వ్యూహంలో పాత్ర ఎవరు పోషిస్తున్నారు, ఎవరెవరి పాత్ర ఏమేముంది, దీనివల్ల ఎవరెవరు రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అని మనము క్షుణ్ణంగా పరిశీలించే సమయం ఆసన్నమైంది కనుకనే నేను రాజకీయాలకు అంటే దీనిపై జరిగే డిస్కషన్కి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ వీడియో వేస్తున్నా. నేను ఇప్పుడు ఏం చెప్తాను మీరు చూస్తూ ఉండండి, అదే జరుగుతుంది. అసలు రేవంత్ రెడ్డి హైడ్రా వ్యూహం ఎందుకు రచించాడు? మనము
రేవంత్ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్ని చూస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ థ్రిల్లింగ్ గ్రాఫ్. ఒక మనిషిని రక్షించడానికి తాను పడిన పాటలో ఇవాళ ఫలాలు ఇస్తున్నాయి. చంద్రబాబు నాయుడుని సహాయం చేయడానికి పోయి తాను ఇరుక్కొని చంద్రబాబు నాయుడుని బయట వేసి చంద్రబాబు నాయుడు సహాయంతో తాను బయట ఉంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ చాలా పెక్యులర్ ఉంది. నోటుకు ఓటు కేసులో చంద్రబాబు నాయుడు ఈజీగా బయటపడ్డారు. ఇరుక్కుపోయింది రేవంత్ రెడ్డి, కేసీఆర్. నేను పాత వీడియోలో చెప్పిన కేసీఆర్ తట్టను కదిలిస్తే ఫస్ట్ కేసీఆర్ జైల్లో ఉంటాడు. రేవంత్ రెడ్డి ఈ నోటుకు ఓటులో కేసులో ఇరుక్కోవాలి అంటే కేసీఆర్ని ముందర జైలు వేసినాకనే రేవంత్ రెడ్డిని జైలు వేయచ్చు. ఇంకో మార్గం లేదు. ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి గల వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడం 10 ఏళ్ల జైలు శిక్ష దానికి అంటే అనుభవించాల్సి వస్తుంది. కేసీఆర్ ఆ 10 ఏళ్ల జైలు శిక్షకు రెడీగా ఉంటే రేవంత్ రెడ్డిని ఈ నోటుకు ఓటు కేసులో ఈజీగా ఇరికించవచ్చు. సోమోటోగా ఏ కోర్టు ఏ రాజకీయ పార్టీ దీంట్లో పాల్గొనలేవు. నరేంద్ర మోదీ అనుకున్నా దీంట్లో ఎంటర్ అయి ఏం చేయలేడు. దిస్ ఇస్ ద ప్రైవేట్ లిటిగేషన్ బిట్వీన్ రేవంత్ రెడ్డి and KCR, where KCR has failed miserably to trap Chandrababu Naidu, and Chandrababu Naidu is helping out Revanth Reddy to remain in power so that KCR does not come to power in near future and aid Jagan to come back into power. కేసీఆర్ని అంటే స్టాప్ చేస్తే జగన్ని చేసినట్టే. కేసీఆర్ని ఆపితే బీజేపీని ఆపినట్టే. పొలిటికల్ సిచ్యువేషన్ చాలా రసవత్తరంగా మారింది. రేవంత్ రెడ్డి ఈ హైడ్రా ఆపరేషన్స్ ఎందుకు చేస్తున్నాడు? దీన్ని మీకు సింప్లిఫై చేసి చెప్తా. రేవంత్ రెడ్డి హైడ్రాని తన ఇమేజ్ పెంచుకోవడానికి యూజ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి బలము తన పార్టీ ఎమ్మెల్యేలు కాదు, బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలు కాదు, బీజేపీ ఎమ్మెల్యేలు కాదు, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరూ కాదు. బీజేపీకి అండగా ఉండేది చంద్రబాబు నాయుడు ఒకడే, టీడీపీ పార్టీ ఒకటే. మరి తెలంగాణకు వస్తే ఆయనను కాపాడేది ఎవరు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. తెలంగాణలో రేవంత్ రెడ్డిని కాపాడేవాడే లేడు. రేవంత్ రెడ్డి హ్యాస్ గాట్ no friends in Telangana. అయితే ఫ్రెండ్స్ లేని వాడు ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి కానీ ఇలా దుర్మార్గపు పనులు ఎందుకు చేయాలి? ఈ హైడ్రా వల్ల ఆయనకు ప్రత్యర్థులు ఎనిమీస్ పెరుగుతారు, అంటే శత్రువులు పోగేసుకుంటాడు కానీ ఫ్రెండ్స్ రారు కదా. ఇలాంటి చర్యల్లో ఎవరు ఫ్రెండ్స్ మిగిలారు. మరి రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నాడు?
అని మనం ఆలోచిస్తే రేవంత్ రెడ్డిది చాలా అంటే ట్రిక్కీ ప్లాన్. ఈ హైడ్రా యాక్షన్స్ వల్ల తన ఇమేజ్ కేసీఆర్ కన్నా పెద్ద ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్నాడు. ఈ కేసీఆర్ని మించిన ఇమేజ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఇదొక క్వశ్చన్. కేసీఆర్ది ఒక బబుల్ ఇమేజ్, అంటే బుడగ లాంటి ఇమేజ్. అది కొన్ని కాళ్లపై కొన్ని కండిషన్స్లో నిలబడి ఉంది. ఆ బుడగ ఇమేజ్ కన్నా పెద్దగా పెరిగి ఆ బుడగను పలగొట్టాలి. అది ఏ రాజకీయ పార్టీ తరం అవుతలేదు. అందుకోసం టీడీపీ నుంచి మరీ రేవంత్ రెడ్డి ఇంపోర్ట్ అయి కాంగ్రెస్లో చేరి దాని అధ్యక్షుడై కేసీఆర్ని మట్టి కల్పించి కాంగ్రెస్ని పవర్లో తీసుకొని వచ్చాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పుడే రేవంత్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డిని వాడుకొని పారేసే వాళ్ళు కాంగ్రెస్ నిండా ఉన్నారని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయగలడు? తన స్థానాన్ని ఎంత హైట్కి తీసుకుపోవాలంటే కాంగ్రెస్ హైకమాండ్ టచ్ చేయాలంటే భయపడాలి. బీజేపీ టాప్ లీడర్షిప్ కూడా రేవంత్ రెడ్డిని టచ్ చేయాలంటే భయపడాలి. బీఆర్ఎస్ కేసీఆర్ తన జోలికి రావద్దు అనే స్టేజ్కి వచ్చేయాలి. మరి ఈ ప్రముఖ రాజకీయ పార్టీలు టచ్ చేయొద్దు, అన్నిటికన్నా పెద్ద ఇమేజ్ బిల్డ్ చేయాలి అంటే ఆయన అన్నిటికన్నా సులువైన మార్గం ఎంచుకున్నాడు. అదే హైడ్రా. ఈ హైడ్రా కొనసాగింపు వల్ల కాంగ్రెస్లో తనను ఇష్టపడేవారు మిగలరు. ఇది పెద్ద డేంజర్ కదా రేవంత్ రెడ్డికి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఈజ్ టేకింగ్ ఎ క్యాల్కులేటెడ్ రిస్క్ దట్ హీ ఈజ్ డిస్ఓనింగ్ హిజ్ ఓన్ కాంగ్రెస్ పార్టీ మెన్. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే దూరం పెట్టే, విడగొట్టే, చెదరగొట్టే, బెదరగొట్టే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు ఎంచుకున్నాడు? ఎప్పుడైనా రేవంత్ రెడ్డికి రిస్క్ తన పార్టీ వాళ్ళతోనే. అది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. హైడ్రా యాక్షన్స్ని కాంగ్రెస్ వాళ్ళు లోపల వ్యతిరేకిస్తున్నారు. బయట వ్యతిరేకిస్తే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే అర్థం. వాళ్ళు లోపల ఎంత మదన పడుతున్నారో రేవంత్ రెడ్డికి తెలుసు, బయట ఎంత యాక్టింగ్ చేస్తున్నారో రేవంత్ రెడ్డికి తెలుసు. అంటే ఈ హైడ్రా యాక్షన్స్ వల్ల చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఈ యాక్షన్స్ వల్ల కాంగ్రెస్ వాళ్ళ బెనామీ ప్రాపర్టీలు కూడా ధ్వంసమవుతున్నాయి. బెనామీ అని ప్రాపర్టీలు ఉన్నాయి కదా అని రేవంత్ రెడ్డిపై ప్రెషర్ వేయలేరు. అలా ప్రెషర్ వేయొద్దనే రేవంత్ రెడ్డి తన అన్న ఇల్లు, తమ్ముడి ఇల్లు కూల్చేస్తున్నాడు. తన బంధువుల ఇళ్ళు కూడా కూల్చేస్తున్నాడు. ఈ ముష్టి ఇండ్లు కూలవడం వల్ల ఆయనకయ్యే నష్టం ఏం లేదు. అటువంటి 100 ఇండ్లు కట్టుకోగలడు. తనకొచ్చే డొనేషన్స్తోని ఆయన ఇటువంటి 100 ఇండ్లు కట్టి ఇవ్వగలడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇండ్లు కూలగొడుతుంటే చూస్తూ ఊరుకునే అంత దద్దమ్మ రేవంత్ రెడ్డి కాదు. దానికి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసే వాళ్ళ ఇల్లు కూల్చుతున్నాడు. అయితే ఈ ఫెసిలిటీ అందరూ కాంగ్రెస్ వాళ్ళకు ఉందా అంటే లేదు. తన సిన్సియారిటీ కొంతమంది కోసమే రిజర్వ్ అయి ఉంది.
అదెందుకు అంటే రేవంత్ రెడ్డి చర్యను ఎవరైనా కాంగ్రెస్ వాడు వ్యతిరేకిస్తే ఆయన కేసీఆర్ మనిషి అని ముద్ర వేసి కాంగ్రెస్ నుంచి బయట పంపించవచ్చు. మరి కాంగ్రెస్ సన్నగిలితే రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోయే అవకాశం ఉంది కదా అంటే డెఫినెట్లీ ఉంది. అందుకోసమే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చిపెట్టుకున్నాడు. అయితే మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి కేసీఆర్ గూటికి చేరొచ్చు కదా అంటే చేరకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు. వాళ్ళ ఫైనాన్షియల్ లింక్స్ మొత్తం ఆయన తన దగ్గర పెట్టుకొని వాళ్ళని చేర్చుకొని బుజ్జగించి సౌండ్ చేయకుండా మా పార్టీలో కొనసాగండి అని ఒక ఫ్రీ అడ్వైస్ కూడా వాళ్ళకి బాధేశాడు. కానం నాగేందర్ గట్టిగా ప్రెస్ మీట్లు పెట్టి అరిచినా మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గర పోయేటప్పటికి సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న బెనామీ ఆస్తులు చిట్టా మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి అనుకుంటే అవన్నీ కూల్ చేసే సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉంది. అదే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ తోని ఘనిష్ట సంబంధాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ బిల్డింగ్లు కూలుతుంటే మన ఈయన బిల్డింగ్లు కూలుతున్నట్టే ఫీల్ అవుతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే కాకుండా చాలా మంది కాంగ్రెస్ వాళ్లకు అదే ఫీలింగ్. ఆ ఫీలింగ్తోని బయటపడలేదు. దీంట్లో ఈ హైడ్రా యాక్షన్స్ వల్ల బ్యూటిఫుల్ ప్లాన్ ఏముందంటే మీరు లోపల ఎంతైనా మదన పడండి, బయట పడకండి. లోపల కుక్క చావండి, బయట ఏనుగులా వర్దిల్లండి. కాంగ్రెస్లో ఉన్నందుకు చచ్చినట్టు గర్వపడండి. మీకు ఆప్షన్ లేదు. మీరు బీఆర్ఎస్లో చేరితే భవిష్యత్తు లేదు, ఎందుకంటే వాళ్ళకే దిక్కు లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీకి పోతే బీజేపీ సిచ్యువేషన్ చాలా ఘోరంగా దరిద్రంగా నీచంగా ఉంది. అక్కడ వాళ్ళకే తగులాటలు కొట్లాటలు జరుగుతున్నాయి. అంటే ఇటువంటి సమయంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి వెళ్ళలేరు, బీఆర్ఎస్కి వెళ్ళలేరు. మరి ఇండిపెండెంట్గా ఉండే సత్తా సామర్థ్యం ఎవరికన్నా ఉందా అంటే ఎవరికీ లేదు, ఎక్సెప్ట్ పొంగులేటికి తప్ప. కానీ పొంగులేటి వీక్నెస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఆయన వ్యాపారాలే ఆయనకు పెద్ద హ్యాండిక్యాప్. ఆయన లోన్లు ఎగవేత ఆయనకు ఒక పెద్ద సూసైడ్ పిల్. పొంగులేటి తన స్థాయి మరిచి గట్టిగా అరిచాడంటే పొంగులేటికి అంటే ఎదురు దెబ్బలు తప్పవు. పొంగులేటి కెన్ మేనేజ్ బీజేపీ, బట్ పొంగులేటి కెనాట్ మేనేజ్ రేవంత్ రెడ్డి. అది కాకుండా భట్టి విక్రమార్క పాపులారిటీని దెబ్బతీయాలంటే ఇలాంటి ప్రజారంజకమైన హైడ్రా కార్యక్రమాలు చేస్తే కానీ భట్టి విక్రమార్కను దెబ్బకొట్టచ్చు. అదే కాకుండా ఈ రెడ్డిలను, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, పొంగులేటి రెడ్డిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే దీనికంతా హైకమాండ్ ఆశీర్వాదం ఉందా? హైకమాండ్ నుంచి రేవంత్ రెడ్డికి ఒకటే ఆశ ఉంది. ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా రేవంత్ రెడ్డి వాళ్లకు ఫైనాన్షియల్గా తోడ్పడితే చాలు. రేవంత్ రెడ్డి తెలంగాణని ఏలుతున్నా వాళ్లకు ఏ ఇబ్బంది లేదు. సింపుల్ స్టాట్స్. అయితే ఈ రేవంత్ రెడ్డి హైడ్రా చర్యల వల్ల భయంకరంగా నష్టపోయేది బీఆర్ఎస్ మాత్రమే.
ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునే చర్యల వల్ల కేసీఆర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి బయటికి వచ్చి ప్రచారం చేసినా ఆయన ప్రచారంలో పస ఉండదు. చాలా మంది ఇప్పుడు కేసీఆర్ బయట ఎందుకు వెళ్తున్నారంటే పంచాయత్ ఎలక్షన్లు ఉన్నాయి కనుక కేసీఆర్ బయటికి వెళ్తున్నాడు. కేసీఆర్ పిచ్చివాడు కాదు. కేసీఆర్ పూర్తి మద్దతు బీజేపీకి ఉంటుంది. ఈ గ్రామ ఎలక్షన్స్, పంచాయత్ ఎలక్షన్స్ కేసీఆర్ బయట అడుగు పెడుతున్నాడు అంటే బీజేపీ కోసం. కేసీఆర్ అడుగు బయట పెట్టి డబ్బులు పంచుతున్నాడు అంటే బీజేపీ కోసం. అనుకోకుండా ఆయనకు ఒక అరాకొరా సీట్లు తగిలితే అది తన ఖాతాలో వేసుకుంటాడు తప్ప బీజేపీకి పోటీగా జనాలను నిలబెట్టి వాళ్ళను గెలిపించుకొని బీజేపీకి మొండి చేయి చూపించే దమ్ము ధైర్యము కేసీఆర్లో మిగలలేదు. పోనీ కేటీఆర్కి ఆ కెపాసిటీ ఉంటే కేటీఆర్ ఊళ్ళల్లో అంటే గ్రామాల్లో ఆయనకు ఏమాత్రం చరిష్మా లేదు. మరి కవితని యూజ్ చేసుకుందామా అంటే కవిత తన తలపైనే తానే భస్మాసుర హస్తం పెట్టుకుంది. కవిత ఏమాత్రం చిలిపి పనులు చేసినా కదలికలు ఎక్కువ చేసినా రేవంత్ రెడ్డి విడిచిపెట్టాడు, బీజేపీ విడిచిపెట్టాడు. అందుకోసము కవిత చాప్టర్ క్లోజ్. ఆమె సైలెంట్గా ఉండి వాళ్ళ బాపూజీకి వెన్నుదండుగా ఉంటే బాపూజీ ఇంకో కొన్నేళ్ళు మనకు కూడా సాధించగలడు. కానీ కవిత ఏమాత్రం కేటీఆర్కి హెల్ప్ చేయదు, అది మాత్రం షూర్. అంటే ఈ హైడ్రా చర్యల వల్ల రేవంత్ రెడ్డి ఏ లెవెల్కి ఎదుగుతాడంటే ఏ పార్టీ ఆయనను పక్కన పెట్టి తమ కుట్రలను ముందర తీసుకుపోయే ఛాన్స్ లేదు. ఏ పార్టీ కుట్ర చేసినా దాంట్లో రేవంత్ రెడ్డిని భాగస్వామ్యుడు చేసుకుంటే కానీ వాళ్ళ మనుగడ తెలంగాణలో కొనసాగకుండా రేవంత్ రెడ్డి పకడ్బందీ వ్యూహం రచించి ముందర తీసుకుపోతున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మొత్తం ప్రక్రియలో రేవంత్ రెడ్డికి వెన్ను దండులా ఉండేది ఓన్లీ కమిషనర్లు, గవర్నమెంట్ పనివాళ్లే, గవర్నమెంట్ ఎంప్లాయీసే. రేవంత్ రెడ్డి ఏ రాజకీయ వ్యక్తుల్ని ఇక్కడ ముందర పెట్టి ఈ చర్యలు చేయనిస్తలేడు. ఎందుకంటే ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డికే పోవాలి. అది రాజకీయంగా మనుగడ సాగించడానికి బ్రహ్మాండమైన వ్యూహం. రేవంత్ రెడ్డి లేటుగా చేసిన 2 లక్షల వరకు రుణమాఫీ కొంతవరకైనా చేయగలిగాడు. ఆయన ఇప్పుడు కేసీఆర్కి ఈజీగా కౌంటర్ ఇవ్వచ్చు. కేసీఆర్ తన 9 ఏళ్ల పాలనలో రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసి రైతు బంధు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. దానిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా బలపడి కొన్ని లక్షల కోట్లు తన అకౌంట్లో వేసుకున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ కేసీఆర్ బీజేపీ చేతికి చిక్కి చితకనబడి దాంట్లో సగం డబ్బులు దాచుకున్న సగం డబ్బులు బీజేపీకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసాడు. ప్రతి ఎలక్షన్లో కూడా మనీ ఏజెంట్ అంటే డబ్బులు అరేంజ్ చేసే పని కేసీఆర్కే బీజేపీ అప్పగిస్తుంది. కేసీఆర్ అనుకున్న సామర్థ్యమున్న రాజకీయంగా ఇక ఎదగలేడు. రాజకీయంగా ఎప్పుడు ఎదగగలడు అంటే ప్రజలు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నిలబడి బీజేపీ ఎలాగో నపుంసక పాత్ర గనుక మళ్ళీ కేసీఆర్ పై మొగ్గు చూపితే కానీ ఈ బీఆర్ఎస్ బలపడే ఛాన్సే లేదు. ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యూహం రచిస్తున్నాడు. దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అవుతాడు. అయితే నేను ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి, చాలా మంది రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పీచ్లో
నేను కూడా ఒక బిల్డర్నే కనుక, నేను కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాను కనుక నాకు ఏం చేయాలనో బాగా తెలుసు అన్నాడు. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఆయన బిల్డర్ కనుక, ఆయన రియల్ ఎస్టేట్లో ఫుల్ దందాలు చేసిండు కనుక రియల్ ఎస్టేట్ని అల్కగా తీసుకొని వదిలేస్తాడు, మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం అని అనుకున్నారు. కానీ నేను ఆ రోజే హెచ్చరించిన, ఆయన ఆ ఇండస్ట్రీ నుంచే వచ్చాడు కనుక ఆ ఇండస్ట్రీ జోలికి పోడు, ఆ ఇండస్ట్రీకి సహాయపడడు. ఆ ఇండస్ట్రీనే సహాయపడితే ఆయనపై అంటే ఏ ఎవిడెన్స్ లేని తీవ్రమైన ఆరోపణలు ఆయనపై వస్తాయి, పదవి కూడా ఊడిపోతుంది. అందుకోసం రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కాంట్రావ్యూ ఉల్టా తిరిగిండు, తిరిగి రియల్ ఎస్టేట్పై దండయాత్ర స్టార్ట్ చేసిండు. రియల్ ఎస్టేట్ నుంచి జనాలు విసుకుపోయారు అని రేవంత్ రెడ్డి ఒక ఫైన్ పాయింట్ పెట్టుకొని ఆ ఫైన్ పాయింట్ని బయట తీసి దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రో రియల్ ఎస్టేట్ అంటే కేసీఆర్కి ఏం గతి పట్టిందో అదే రేవంత్ రెడ్డికి గతి పట్టేది. కానీ ఇప్పుడు కేసీఆర్ కన్నా 3 రెట్లు మంచి ఇమేజ్ రేవంత్ రెడ్డి సంపాదించి తన సొంత ఎమ్మెల్యేలు వ్యతిరేకించిన రేపు ప్రజల మద్దతుతో తాను కేసీఆర్ కన్నా పెద్ద లీడర్గా ఎదిగే బ్రహ్మాండమైన వ్యూహరచనలో కొనసాగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు కిషన్ రెడ్డి భయం లేదు, మోదీ భయం లేదు, అమిత్ షా భయం లేదు. ఈ మోదీ అమిత్ షాని మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఎప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా కొనసాగుతాడో అప్పటి వరకు రేవంత్ రెడ్డిని మోదీ కానీ అమిత్ షా కానీ టచ్ చేయరు. ఇది 100% రాసి పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు పక్క స్టేట్లో పవర్లో ఉండే వరకు రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు టచ్ చేయరు. రేవంత్ రెడ్డికి ఇంకా ఒకే ఒక ప్రత్యర్థి ఉన్నాడు, కేసీఆర్ అండ్ కో. ఆ కేసీఆర్ అండ్ కోని బ్లాక్మెయిల్ చేసి రియల్ ఎస్టేట్ పరంగా తొక్కేస్తే ఇంకా వాళ్ళు లేచే ఛాన్సే లేదు. వాళ్ళ సోర్సెస్ మొత్తం గుంజేసుకొని వాళ్లను బరబత్తలు చేసి చౌరస్తా మీద నిలబడే పని చేస్తే ఇంకా కేసీఆర్ అడుగులు వేయడు, కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేడు, హరీష్ రావు దిక్కుతోచని స్థితిలో వెళ్ళిపోతాడు, కవిత సర్దుకొని తిహార్ జైలు కన్నా వెళుతుంది, బ్యూటీ పార్లర్ అని తీసుకుంటుంది. రాబోయే 4 ఏళ్లలో కేసీఆర్ని ప్రతి ఒక్క పార్టీ తన శైలిలో వాడుకుంటుంది. బీజేపీ వాడుకుంటుంది, కాంగ్రెస్ వాడుకుంటుంది, సిపిఐ సిపిఎం ఆల్రెడీ వాడేశారు, ఎంఐఎం వాడుకుంది. అంటే అది మన ఇప్పుడు బీఆర్ఎస్ ఒక సాసులాగా మారిపోయింది. ప్రతి ఒక్కడు ఏం తిన్నా ఆ సాసులో అద్దుకొని తినండి. సమోసా తిన్నా ఆ సాసే, టమాటా సాసే, పఫ్ తిన్నా బీఆర్ఎస్ సాసే. అంటే మీ ఏ మసాలా దోశ తిన్నా వాడు కూడా టమాటా సాస్ బీఆర్ఎస్దే వాడతాడు. పుష్కలంగా డబ్బులు సంపాదించి క్షమించరాని నేరాలు చేసి పట్టుబడిన వ్యక్తి కేసీఆర్. పట్టుబడకపోయింటే ఈరోజు ఆ డబ్బులతోనే రాజకీయంగా మళ్ళీ పవర్లో వచ్చేవాడు. తాను చెయ్యని తప్పులు తన సంతానం చేసినందుకు బీఆర్ఎస్ అధినేత ఏమనలేక చచ్చుబడిన పాముల తన ఫామ్ హౌస్లో పండుకుంటున్నాడు. లేకుంటే లేచి బుసగొట్టేవాడే. అంటే ఇటువంటి బుసగొట్టే నాగును అదుపులో పెట్టాలి అంటే రేవంత్ రెడ్డి ఒకడే. మనం ఇప్పుడు చూస్తే ఈటెల రాజేందర్ కోరలు బీకేసి తోక గత్రించి చెవులు గత్రించి ఒక పెంపుడు కుక్కల మారిపోయాడు ఈటెల రాజేందర్ బీజేపీ చేతులు. బీజేపీ నుంచి బయటికి వెళితే ఈటెల రాజేందర్కి భవిష్యత్తు లేకుండా చేసిందే బీజేపీ వాడు. ఇప్పుడు చూడండి,
ఆ గుండు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సౌండే లేదు. ధర్మపురి అరవింద్ సౌండే లేదు. ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ నుంచి సహకారం కోరుతున్నాడు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయనకు కవితకు ఉన్న వాల్యూ సేమ్ వాల్యూ. బండి సంజయ్ ఎంత మొరిగినా ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేదు. బండి సంజయ్, మల్లన్న, కవిత ముగ్గురు పరిస్థితి దిట్ట. ఇప్పుడు వీళ్ళు ఎంత తమ శీల పరీక్ష చేయించుకున్నా, ఎంత ప్రజల్లోకి పోయి మొత్తుకున్నా వాళ్ళు కోల్పోయిన పేరు మళ్ళీ తెచ్చుకోలేదు. బండి సంజయ్ని కోలుకోకుండా రాజకీయంగా తెలంగాణలో అంటే ఇంకా కోలుకోకుండా చేసింది ఈటెల రాజేందర్ ప్లస్ కిషన్ రెడ్డి. దీంట్లో అందరికన్నా అంటే స్వార్థంతో సేఫ్ ప్లేస్లో ఉన్నది కిషన్ రెడ్డి. అంటే ఆయనకు ఏ ఇంపార్టెన్స్ లేదు తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ. కానీ తన పేరు ఒకటి ఒక బ్రోకర్గా, సిద్ధాస్తుడుగా ఒక పేరు తెచ్చుకొని కిషన్ రెడ్డి వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్కి మన రేవంత్ రెడ్డికి పొసగకుండా అయిపోయింది. ఎందుకంటే ఈటెల రాజేందర్ వేల కోట్ల ఆస్తులు ధ్వంసం చేసేది రేవంత్ రెడ్డిని. అంటే దీనికి పూర్తి సహకారం అందించేది బండి సంజయ్. ఇప్పుడు బండి సంజయ్ రేవంత్ రెడ్డితో కలిసి ఈటెల రాజేందర్ని బీజేపీ నుంచి తరిమి కొట్టే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా ఈక్వేషన్స్ మారిపోయినాయండి. ఈటెల రాజేందర్ బండి సంజయ్ని ఢిల్లీకి పంపించిండు. ఇప్పుడు బండి సంజయ్ ఢిల్లీ నుంచి ఈటెల రాజేందర్ని బీజేపీ నుంచి బయటికి పంపిస్తుంది. మరి ఈటెల రాజేందర్ బలపడాలంటే ఎక్కడ పోవాలి? కాంగ్రెస్లో రాలేడు. బీజేపీ వ్యూహం వల్ల ఇప్పుడు ఈటెల రాజేందర్ బయటికి పోతే ఆయనకు ఏకైక మార్గం మళ్ళీ బీఆర్ఎస్. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లోకి వస్తే కేసీఆర్ ఏం చేస్తాడు? కేసీఆర్ పుష్పగుచ్చాలు సమర్పించి ఈటెల రాజేందర్ని తన పార్టీలోకి తెచ్చుకుంటాడు. ఎందుకు తెచ్చుకుంటాడు? కేటీఆర్ బలపడాలి, కేటీఆర్ తన హరీష్ రావు యొక్క ఇమేజ్ నుంచి బయటపడాలి అంటే ఈటెల రాజేందర్ నీడలో కేటీఆర్ రావాలి. ఈటెల రాజేందర్కు హరీష్ రావుకు పొసగదు. అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్లో తెస్తే మన హరీష్ రావుకి చెక్కు పెట్టి కేటీఆర్ని ఎదిగే వ్యూహము కేసీఆర్ రచిస్తున్నాడు. ఇప్పుడు దాంట్లో సక్సెస్ఫుల్గా అవుతుండొచ్చు కొన్ని రోజులు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా యాక్షన్ వల్ల ఎన్నో జీవితాలు, రాజకీయ జీవితాలు మారబోతున్నాయి. రేవంత్ రెడ్డి అన్నీ బాగా ఉంటే కేసీఆర్కి మించిన పేరు తెచ్చుకునే, శాశ్వతంగా తెచ్చుకొని తాను ఎటువైపు చూపిస్తే రాజకీయ పార్టీలు అటువైపు మళ్ళీ వ్యూహరచన రేవంత్ రెడ్డి చేసుకుంటున్నాడు. అంటే తన ఇమేజ్ని ఎంత పెంచుకోవాలంటే రేపు పార్టీలను శాసించే వ్యక్తిగా రేవంత్ రెడ్డి మారాలి అని తన వంతు ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంటే చాలా మంది తిక్క లెక్కలు వేస్తున్నారు. రాజకీయ పరంగా ఇలా అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి యాక్షన్స్ వల్ల బలయ్యేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నెక్స్ట్ ఎంఐఎం వాళ్ళు. అందరికన్నా ఎక్కువ డ్యామేజ్ అయ్యేది బీఆర్ఎస్. బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచితే బీఆర్ఎస్ వీక్ అయితే బీఆర్ఎస్ బలపడడానికి వేరే పార్టీ నుంచి వీక్ ఉన్న క్యాండిడేట్స్ బీఆర్ఎస్ వైపు వస్తారు.
ఒకసారి వాళ్ళు బీఆర్ఎస్లో వచ్చిందంటే బలమైన పార్టీలు వీక్ అవుతాయి. ఒక్కసారి బలమైన పార్టీలు వీక్ అయినాయి అంటే రేవంత్ రెడ్డికి అడ్డుండదు, అదుపుండదు. ఇది మంచి మార్గం మార్క్ విశ్లేషణ. నేను గత 1 మంత్గా రేవంత్ రెడ్డి యొక్క వ్యూహాలను క్షుణ్ణంగా పరిశీలించి కేసీఆర్ అండ్ కో వాడుతున్న సైలెంట్ వ్యూహాలను అంచనా వేసి కవిత విడుదలైతే భూకంపం వస్తుందని చాలా మంది అబద్ధపు ప్రచారం చేస్తుంటే నాకు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు కవిత డైలాగులు కొట్టగలదు కానీ భూమి మీద ఏ మార్పులు తేలేదు, బీఆర్ఎస్ని రక్షించలేదు. తనకు తాను రక్షించుకోవడానికి 3-4 ఏళ్ళు పడుతుంది కవితకు. అప్పటి వరకు ఆమె ఒక చికెన్ సెంటర్లో మంచి రంగు గల కోడిగా మారిపోయింది. ఎవడు చూసినా ఆ కోడిపై కన్నేసేవాడు. అంటే డబ్బులు ఎప్పుడు కావాలన్నా కవితను జైలుకు పంపించి కేటీఆర్ని జైల్లో వేస్తామని బెదిరించి ఎప్పుడైనా కేసీఆర్ దగ్గర డబ్బులు గుంజొచ్చు, ఏ పార్టీ అయినా గుంజొచ్చు. అలాంటి దుస్థితికి కేసీఆర్ వెళ్ళిపోయాడు. మన తెలంగాణ జాతిపితగా ఉన్న కేసీఆర్ లాస్ట్ 5 ఇయర్స్ పాలన ఆయనకు ఇంత దుర్గతి తెచ్చిస్తుందంటే ఎవడు నమ్మే పొజిషన్లో లేడు. రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని అడ్డం పెట్టుకొని హైదరాబాదుని, అమరావతిని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ తన వ్యూహాలకు చంద్రబాబు నాయుడు అప్రూవల్ తీసుకొని మరీ వ్యూహాలు రచిస్తూ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి హెల్ప్ చేస్తున్నాడని తెలిసినా కాంగ్రెస్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటూ చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీని హెల్ప్ చేస్తున్నా, బీజేపీ చంద్రబాబు నాయుడుని ఏమనలేని పొజిషన్లో ఉంటూ కేసీఆర్ని దెబ్బతీస్తూ కేటీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా అన్ని వ్యూహాలు రచిస్తున్న రేవంత్ రెడ్డిని కేసీఆర్ కూడా ఏమి అనలేని పరిస్థితిలో చూస్తూ మనము ఒకటే విషయం తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి వ్యూహాలకు సక్సెస్ కావడానికి 95% ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 5% అనుకోని రీతిలో ఏదైనా ఘటనలు జరిగితే రేవంత్ రెడ్డి వీక్ అవుతాడు. కానీ లేకపోతే ఇప్పటి వ్యూహం మనం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఈజ్ ఆన్ కరెక్ట్ పాత్, ఈవెన్ దో ఇట్ ఈస్ రిస్క్ ఎక్కువ ఉంది. కానీ ఈ రిస్క్ తీసుకోకపోతే రేవంత్ రెడ్డి ఉండడు. రేవంత్ రెడ్డి ఉండాలి అంటే ఈ మాత్రం రిస్క్ తీసుకోవాల్సిందే. దయచేసి అందరూ ఇది ఫిక్స్ అయిపోండి. రియల్ ఎస్టేట్ 4 ఇయర్స్ వరకు కుంటుతూ తూలుతూ నడుస్తుంటుంది, దాన్ని పక్కన పెట్టండి. రాజకీయ వ్యూహంలో ఇది బ్రహ్మాండమైన వ్యూహము. కాంగ్రెస్ పార్టీ స్టేబుల్గా ఉండాలన్నా కూడా అందరినీ ఒక తాటిపై తెచ్చి ఉంచాలన్నా ఈ వ్యూహము కాంగ్రెస్ హైకమాండ్కి కూడా నస్తుంది. ప్రతి ఒక్కడి జుట్టు హైకమాండ్కి ఇచ్చేసి ఎవరు వేరే పార్టీలో జంప్ కాకుండా చూసే వ్యూహము ఈ హైడ్రా వ్యూహము. దయచేసి హైడ్రాని తప్పుగా అర్థం చేసుకోకండి. హైడ్రా వల్ల రాజకీయ పార్టీల అంటే కిస్మత్, వాళ్ళ చరిత్ర, వాళ్ళ అదృష్టము తిరగరాస్తున్న రేవంత్ రెడ్డిని బలపరచండి. దీనివల్ల తెలంగాణ కూడా ఒక రూపంలో శుద్ధి చెంది పవిత్ర రక్తము, యేసు రక్తము ఎలా పవిత్రంగా ఉంటుందో అలా రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రక్షాళన చేసి యేసు రక్తంతో నేసి గడిగేసి, యేసు ఫినాయిల్ వేసి గడిగేసి, యేసు యాసిడ్ వేసి గడిగేసి
హైడ్రాను సక్సెస్ఫుల్ చేసిండా రేవంత్ రెడ్డికి తిరుగుండదు, 100% తిరుగుండదు. ఇది మంచి మార్గం మార్క్ విశ్లేషణ. ఈ విశ్లేషణకు తిరుగుండదు, ఇలానే జరుగుతుంది. చూస్తూ ఉండండి. మంచి మార్గం ఛానల్. నమస్కారం.